నమస్తే. ఈరోజు ఒక ముఖ్యమైన విషయం తీసుకొచ్చిన ఆ విషయం ఏమంటే గోశాలలు ప్రభుత్వం నిర్మించడం అనేది తెలంగాణ చరిత్రలో మొదటిది. భారతదేశంలోనే నేను అనుకుంటున్నా అది మళ్ళీ ఎక్కడైతే గోశాలలో గవర్నమెంట్ ల్యాండ్ అయితే ఇక్కడ ఇవ్వలేదు. కానీ మా ముఖ్యమంత్రికి హిందూ సమాజం మొత్తము ధన్యవాదాలు తెలుపుతుంది. మొన్న రాజాసింగ్ కూడా సీఎం గారు ధన్యవాదాలు తెలుపుతున్నారు. మొట్టమొదటి ముఖ్యమంత్రి రాష్ట్రంలో 4 ప్రదేశాలలో అత్యాధునిక వసతులతో గోశాల నిర్మించాలని ప్రభుత్వం ఆదేశించింది. 1 వేములవాడ, 2 హైదరాబాద్, 3 యాదగిరిగుట్ట, 4 శివార్లు ఎన్నికపల్లి. ఈ 4 గోశాలలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. చాలా హిందూ సమాజం మొత్తం ధన్యవాదాలు చెప్తుంది. ఈ యొక్క గోశాల పైన ఇంకేమంటుందో చూద్దాము. సీఎం గారు వేములవాడలో 100 ఎకరాల గోశాల నిర్మాణం. గో రక్షణకై అధ్యయన త్రిసభ్య కమిటీ ఐఏఎస్ సవ్యసాచి ఘోష్, శైలజా రామయ్య గారు, రఘునందరావుతో ఏర్పాటు. గో రక్షణకై సమక్షంలో సీఎం రేవంత్ నిర్ణయాలు. గోరక్షణ సమగ్ర విధానాన్ని రూపొందించాలని, ఇందుకోసం వివిధ రాష్ట్రాల విధానాలను అధ్యయనం చేసేందుకు త్రిసభ్య కమిటీని నియమించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఇది చాలా హిందూ సమాజం చాలా ధన్యవాదాలు చెప్తూ గర్వించదగ్గ విషయము. గోశాలలు అంటే హిందువులు చాలా పవిత్రంగా గోమాతలో అన్ని దేవతలు ఉన్నట్టు హిందూ మతం నమ్ముతుంది, పూజిస్తుంది, ఆదరిస్తుంది, ఆరాధిస్తుంది. అయితే ఇటువంటి తెలంగాణ చరిత్రలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చరిత్రలో కూడా ఏ సీఎం కూడా ఇటువంటి నిర్ణయం తీసుకోలేదు. మా యొక్క తెలంగాణ సీఎం గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి హిందూ సమాజం నుంచి వాయిస్ ఆఫ్ తెలంగాణ నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాము. నమస్తే.